శనివారం రోజు మంచి రోజు కావడంతో ఆ రోజునే డికే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్ కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఈ కేబినెట్లో కూడా సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి, అట్లాగే 4 డిప్యూటీ సీఎం పదవులు కూడా కట్టబెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం సిద్ధరామయ్య రిజిగ్నేషన్తో మొత్తం కూడా మంత్రులు కూడా కేబినెట్ మొత్తం కూడా డిజాల్వ్ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో డికే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది వేగంగా జరపాలని చెప్పి ఇటు కాంగ్రెస్ అధిష్టానం కానీ కర్ణాటకలో ఇక డికే శివకుమార్ వర్గం కానీ భావిస్తుంది. త్వరగానే సిఎల్పి సమావేశం నిర్వహించి సిఎల్పి సమావేశంలో సిఎల్పి నేతను ఎన్నుకుని ఆ తర్వాత వెంటనే కూడా ఈ సీఎం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు అయితే ఓ పక్కన జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే కావేరీ నివాసంలో ఈ మంత్రులతో సమావేశం అనేది కొనసాగుతుంది. గవర్నర్ బెంగళూరు చేరుకున్న వెంటనే కూడా వీరందరూ వెళ్లి రాజీనామా లేఖను సమర్పించే పరిస్థితి అయితే కనబడుతుంది. విజయ్ చంద్రిక, ఇక కేబినెట్ వ్యవహారంలో సిద్ధరామయ్య వర్గానికి కూడా ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందా రిత్విక్? ఎస్, ఖచ్చితంగా సిద్ధరామయ్యను ఈ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పించే ప్రక్రియలో కూడా ఆయనకు జాతీయ స్థాయిలో సిద్ధరామయ్యను తీసుకువెళ్తామని చెప్పడం అయితే ఆయన అందుకు తెలుస్తుంది. అయితే కుమారుడైన యతీంద్రను జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ మరింత ముందుకు తీసుకువెళ్లడం కానీ అట్లాగే అహింద నేతగా కూడా బలమైన నేతగా కూడా సిద్ధరామయ్యకి పేరుంది. ఆయనకు ఒక గట్టి ఎమ్మెల్యేల్లో కూడా ఆయనకు మంచి మద్దతు అనేది ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన సహచరులకు ఆయన మద్దతుదారులకు కూడా మంచి పదవులు మంత్రివర్గంలో మంత్రి పదవులు కేటాయించాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం వద్దనే కూడా చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్న కొంతమంది మంత్రులకు అవకాశంతో పాటు కూడా మరికొంతమంది కొత్త వారికి కూడా ఈ అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఢిల్లీలో ఇరు నేతలకు సంబంధించిన మీటింగ్ జరుగుతున్న సమయంలోనే దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్ళి తమకు తదుపరి మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు కల్పించాలని చెప్పి కూడా కోరడం జరిగిన నేపథ్యంలో ఇటు డికే సిద్ధరామయ్య రిజైన్ చేసిన పరిస్థితుల్లో ఆయన సూచనలు కూడా ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘంగా దాదాపుగా కూడా కర్ణాటకలో ఎక్కువ కాలం దేవరాజ్ అనే వ్యక్తి 7 సంవత్సరాల 7 నెలలు సీఎంగా చేస్తుంటే ఇప్పుడు సిద్ధరామయ్య 8 సంవత్సరాలు సీఎంగా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఎక్కువ కాలం పాటు సీఎంగా పనిచేసిన సిద్ధరామయ్య సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సీనియర్ నాయకుల సూచనలు తప్పనిసరిగా ఉండాలని చెప్పి కూడా సిద్ధరామయ్యతో చాలా ఉండాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం డీకేకి సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన నేరుగా కూడా సీఎం వద్దకు సిద్ధరామయ్య వద్దకు చేరుకుని ఆయన పాదాభివందనం చేసి ఆయన ఆలింగనం కూడా చేసుకునే పరిస్థితి లోపల దృశ్యాలు చోటు చేసుకున్నాయి. సో ఈ పరిస్థితుల్లోనే సిద్ధరామయ్య రిజిగ్నేషన్ పార్టీకి తీసుకుంటారని అయితే తెలుస్తుంది. విజయ్ రిత్విక్, అటు డికే శివకుమార్ క్యాంపులో గానీ ఆయన అనుచరుల దగ్గర కానీ ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రస్తుతం ఆ క్యాంప్ లో ఉన్న వాతావరణం ఏంటి? ఎస్, అందరూ కూడా ఎంతో కాలంగా కూడా గత 3 ఏళ్లుగా కూడా డికే శివకుమార్కి సంబంధించిన వర్గం అనేది చాలా ఉత్సాహంగా ఉంది. అయితే ఆయన ఖచ్చితంగా సీఎం అవ్వాలని చెప్పి అప్పట్లో కూడా సీఎం అంటూ కూడా నినాదాలు చేయడం కానీ ఈ పోస్టర్లన్నీ కూడా తదుపరి సీఎం ఏదైతే 2.5 ఏళ్ళు ముగిసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో సీఎం డికే శివకుమార్ అయ్యారని చెప్పి కూడా పోస్టర్లు విడుదల చేయడం ఇలాంటి ఘటనలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. దీని మీద పెద్ద చర్చ అనేది కూడా నడిచింది. అయితే ఈ సమయంలో ప్రస్తుతం డికే శివకుమార్కు సీఎం పదవి అనేది ఫైనల్ అవడంతో ఇటు డికే శివకుమార్ వర్గానికి సంబంధించిన వారంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఓవైపు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు కనకపుర వద్ద ఆయన డికే శివకుమార్ నెగిటివ్ అయిన కనకపుర వద్ద ఇప్పటికే కూడా అక్కడ ఆయన కేడర్కి సంబంధించిన ఆయన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా సంబరాలు అనేది చేసుకుంటున్నారు. శనివారమే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. విజయ్ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.